హాయ్, వెల్కమ్ టు లవ్ టాకీస్. ప్రేమించుకుందాంరా ఎపిసోడ్ నెంబర్ 16. మైకేల్ నన్ను ఇంటి దగ్గర దించేసి వెళ్ళిపోయాడు. అప్పటికే నన్ను 2 కళ్ళు గమనిస్తున్నాయనే విషయం నేను గుర్తించలేదు. ఇంకా పూర్తిగా తెల్లవారకపోవడంతో నా చెల్లెళ్ళిద్దరూ మత్తు నిద్రలోనే ఉన్నారు. వాళ్ళను ఒకసారి చూసి డోర్ క్లోజ్ చేసుకుని వెళ్తుంటే నేనెప్పుడూ మా ఇంట్లో చూడని ఒక ఫ్లేవర్ నా ముక్కుకు తగిలింది. అది ఎక్కడో నెగిటివ్ సెన్స్ ఇస్తుంటే ఇల్లంతా మరోమారు చెక్ చేసి తాళం వేసి చెల్లెళ్ళిద్దరికీ దగ్గరగా పడుకున్నాను. కానీ రాత్రంతా నిద్రపట్టలేదు. కాసేపటికి కాస్త తెల్లవారడంతో తలంతా పగిలిపోయేంత నొప్పిగా ఉంటే కాఫీ కలుపుకొని న్యూస్ పేపర్ తిరగేస్తూ కూర్చున్నాను. మైకేల్ నన్ను ఇగ్నోర్ చేయడం, తనకి నేను కోపం తెప్పించడం అన్నీ మెల్లమెల్లగా గుర్తొస్తున్నాయి. కానీ ప్రజెంట్ ఉన్న తలనొప్పి, బాడీ నొప్పులకు ఎక్కువ ఆలోచించే కెపాసిటీ నా బ్రెయిన్కి లేదు. అమ్మ వాళ్ళు కూడా పొద్దున్నే టిఫిన్ టైంకి వస్తానని చెప్పారని వెజిటబుల్స్ కట్ చేస్తుంటే అప్పుడే అమ్మా నాన్న వచ్చారు. వాళ్ళకి మంచినీళ్ళు ఇచ్చి బామ్మేది అని అడిగాను. ఇంటికి వస్తుంటే రాజేష్ మధ్యలోనే వచ్చి ఆవిడ్ని ఆ ఇంటికి తీసుకువెళ్ళిపోయాడు అని చెప్పింది అమ్మ. ఓ ఓకే అని నేను ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు. నేను టిఫిన్ చేసి రెడీగా పెట్టాను, తినండమ్మా. చెల్లి వాళ్ళు ఇంకా లేవలేదు, స్కూల్కి లేట్ అవుతోంది, నువ్వు చూసుకో, నేను ఆఫీస్కి బయలుదేరుతున్నాను అని అమ్మకి చెప్పాను. ఆగునిది, మేం ఊరెళ్ళింది ఏ పని మీదో నీకు తెలుసు కదా అని అడిగింది అమ్మ. అని చిన్నగా అన్నాను. మరేం జరిగిందో అడగవా అని నా వైపు చూస్తూ అడిగింది అమ్మ. చెప్పే విషయమైతే మీరే చెప్తారుగా అని మెల్లగా అన్నాను. సరే విను. నిశ్చితార్థానికి 2 ముహూర్తాలు చూశారు. అత్తా మామయ్యతో మాట్లాడి ఫైనల్ చేసేయడమే. మళ్ళీ సంవత్సరం తిరిగేసరికి నువ్వు చిన్నపిల్లాడితో ఇంట్లో అడుగు పెడతావు అని సంబరంగా అంది అమ్మ. ఆమె మాటలను నిస్తేజంగా వింటున్నాను. నీ పెళ్ళైపోయాక ఇక మీ బావ, అత్తే నీ ప్రపంచం అయిపోతారు. ఈ అమ్మ చెల్లెలు ఎవరూ గుర్తురారు అని తన ఫ్లోలో చెప్పుకుంటూ వెళ్ళిపోతోంది అమ్మ. మా ఇద్దరిని కలిపి అమ్మ అలా మాట్లాడడం నాకు నచ్చడం లేదు. ఇక ఆ సోది వినలేక, అమ్మా ఇప్పుడే అవన్నీ ఎందుకు, ఇంకా ఏం అవ్వలేదు కదా, అయ్యాక మాట్లాడుకుందాం అని చిరాగ్గా అన్నాను. ఏంటినిది నీ ప్రవర్తన అని కోపంగా అరిచింది అమ్మ. ఇప్పుడే పెళ్ళి, ఇవన్నీ ఇంట్రెస్ట్ లేదమ్మా నాకు అని విసుగ్గా చెప్పాను. మరి అర్ధరాత్రి పూట మగాళ్లతో ఊరి మీద పడి తిరగడం ఇష్టమా అంటూ కోపంగా అడిగింది అప్పుడే లోపలికి వచ్చిన మా బామ్మ. ఆ మాట విని వెంటనే అత్తయ్య గారు అని అరిచింది అమ్మ. నువ్వు నోర్మి అని అమ్మని గదమాయించింది బామ్మ. వెంటనే నేను కూడా ఏం మాట్లాడుతున్నావు బామ్మ అని అర్థం కానట్లుగా అడిగాను. అప్పుడే పూజ ముగించుకొని వస్తూ, అమ్మా ఏంట అరుపులు అని అడిగారు నాన్న. నన్ను కాదు రాముడు, నీ పెద్ద కూతురుంది చూడు, దాన్ని అడుగు. నా వంశాన్ని అప్రతిష్ట పాలు చేయడానికే పుట్టిందది అని అసహ్యంగా అంది బామ్మ. ఎందుకలా అంటున్నావమ్మా, నిధి ఏం చేసింది అని కోపంగా అడిగారు నాన్న. ఏం చేసిందని నన్ను అడగడం దేనికి, దాన్ని అడుగు. ఎందుకలా చోద్యం చూస్తూ నుంచున్నావు, నువ్వు మాట్లాడు శ్రీనిధి అని అంది బామ్మ. ఏం మాట్లాడుతున్నావు బామ్మ, నాకు నిజంగా ఏం అర్థం కావడం లేదు అని అన్నాను నేను. ఇంతలో రాత్రి నువ్వెక్కడున్నావు నిధి అని నన్నే సూటిగా చూస్తూ అడిగాడు లోపలికి వచ్చిన మా బావ. నీకెందుకు అని అంతే విసుగ్గా సమాధానమిచ్చాను. అది రాత్రి ఇంట్లోనే ఉందండి, నేను ఆద్యతో మాట్లాడినప్పుడు చెప్పింది అని నెమ్మదిగా చెప్పింది అమ్మ. నిన్ను నోరు మూసుకోమని చెప్పి చాలాసేపు అయింది జానకి అని అంతే గట్టిగా అంది బామ్మ. మా అమ్మ మీద అలా అరవకు అని విసుగ్గా అన్నాను నేను. ఎవరితో ఎలా మాట్లాడాలో నువ్వు నాకు చెప్పకు అంది మా బామ్మ. తాను కూడా ఒక మనిషి అనే విషయం నీకెందుకు అర్థం కావడం లేదు బామ్మ? వేరే ఇంటి నుండి వచ్చినంత మాత్రాన నువ్వు అనే మాటలన్నీ మా అమ్మ పడాలా? రేపొద్దున మా అత్తయ్య కూడా నన్ను ఇన్ని మాటలు అంటుంటే నేను కూడా పడాలా? ఆవేశంగా అడుగుతుంటే పడాలి అంతే నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు మా నాన్న. నాన్నగారు అని ఆశ్చర్యానికి లోతవుతూ అన్నాను. నాకు తెలిసినంతవరకు మా నాన్నగారికి మేము ముగ్గురం ప్రాణం. మమ్మల్ని ఎవరైనా ఏమైనా అంటే ఆయన తట్టుకోలేరు. అలాంటిది అతని నోటి నుండి అలాంటి మాటలు రావడం నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. బేలగా నాన్నగారి వైపు చూశాను. కానీ ఆయన ఏమాత్రం కనికరం లేకుండా, పడాలి శ్రీనిధి, అది నువ్వైనా ఇంకెవరైనా, అదే ఆచారం, అదే విధంగా జరుగుతుంది చాలా రోజుల నుండి. నువ్వు కూడా అదే ఫాలో అవ్వాలి. అది దాటి నిన్ను ఉద్యోగానికి పంపించి చాలా తప్పు చేశానని నాకు కూడా ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది అని సీరియస్గా అన్నారు నాన్న. నేను ఇబ్బందిగా చూశాను.
వాడికి అక్కర్లేని విషయం అన్నావుగా, ఇప్పుడు నేను అడుగుతున్నాను చెప్పు. రాత్రంతా నువ్వెక్కడున్నావు? లేదంటే నాకు కూడా అది అనవసరమైన విషయం అంటావా అని కోపంగా అడిగారు నాన్న. రాత్రి నేను ఇంట్లోనే ఉన్నాను అని అమ్మ చెప్పింది కాబట్టి ఇప్పుడు నేనేం చెప్పినా సరే మళ్ళీ అమ్మనే బ్లేమ్ చేస్తారని నేను ఇంట్లోనే ఉన్నాను అని చిన్నగా చెప్పాను. ఆ మాట వినగానే తన ఫోన్ తీసి మరి ఇక్కడున్నదెవరు అని కోపంగా అడిగాడు బావ. అక్కడున్నది నేనే. పొద్దున మైకేల్ నన్ను బండిలో నుంచి దింపినప్పుడు తన విండో దగ్గర బెండయి నుంచున్న నన్ను ఫోటో తీశాడు బావ. అది చూసి సమాధానం చెప్పడానికి నాకు నోరు రాలేదు. ఏమని చెప్పాలి? కానీ నేను వెళ్ళిన కారణం గుర్తుకు రాగానే నా ఫోన్ కోసం తడుముకుంటూ వెళ్ళి తీసుకొచ్చాను. ఇంతలో ఆద్య అని కోపంగా అరిచారు నాన్న. స్కూల్కి జడ వేసుకుంటూ ఇంకా ఒక జడ చేత్తో ఉంటూనే పరిగెత్తుకొచ్చింది ఆద్య. మీ అక్క నిన్న రాత్రి ఇంట్లో ఉందా అని దాన్ని సూటిగా చూస్తూ అడిగారు నాన్న. ఉంది అన్నట్లు తలూపింది ఆద్య. నువ్వెప్పుడు అబద్ధాలు చెప్పడం మొదలుపెట్టావు అంటూ దాన్ని కొట్టబోతుంటే అడ్డుగా వెళ్ళినందుకు నాకు తగిలింది ఆ దెబ్బ. అడ్డులే శ్రేణిది అని కోపంగా అరిచిన నాన్నగారి గొంతుకి భయపడుతూ అక్కడున్నది నేనే. రాత్రి నేను ఇంట్లో లేను అని చిన్నగా చెప్పాను. ఆ మాటతో అబద్ధాలు ఆడడం ఎప్పుడు నేర్చుకున్నారు మీరు అని అరుస్తూ ఆద్య రెక్క పట్టుకొని నా వెనక నుండి బయటకు లాగి చంప మీద రొండేసింది అమ్మ. ఏమో అమ్మ, నాకు తెలీదు. అక్క ఈవినింగ్ బయటికి వెళ్తూ నైట్ వస్తానని చెప్పింది. మళ్ళీ ఫోన్ చేసి బావతో బయటకు వెళ్తున్నాను రాను అని చెప్పింది. అంతకుమించి నాకేం తెలియదమ్మా. బావతో బయటికి వెళ్తుందని తెలిస్తే మీరు తిడతారని నేనే అబద్ధం చెప్పాను వెక్కిళ్ళ మధ్యలో చెప్పింది ఆద్య. బావతో బయటికి వెళ్ళావా? బావతో బయటికి వెళ్తే ఆ ఫోటో బావ చేతిలోకి ఎలా వస్తుంది? వీడి పేరు చెప్పి ఎవరితో తిరుగుతున్నావు నిధి నువ్వు అని చిరాగ్గా అడిగింది మా బామ్మ. ఇక మైకేల్ గురించి ఇంట్లో చెప్పాల్సిన సమయం ఆసన్నమయ్యిందని నాకు అర్థమయ్యింది. దాంతో గట్టిగా గాలి తీసుకొని ఆ కారులో ఉన్న అబ్బాయిని నేను ప్రేమిస్తున్నాను అని నేను చెబుతూ ఉండగానే నా మాట కూడా పూర్తవకుండా ఈసారి మా అమ్మ చేతిలో నా చెంప పగిలిపోయింది. నేను ఆ షాక్లో ఉండగానే సిగ్గులేదా నీకు? ఉద్యోగం అని చెప్పి నువ్వు వెలగబడుతున్న కార్యం ఇదా అని కోపంగా అరిచింది మా అమ్మ. ఇన్ని రోజులు వీడిని చూస్తేనే ముఖం మాడిపోయిన దోశలా పెట్టేది, అందుకే అన్నమాట అని ఇంకా కోపంగా అరిచింది మా బామ్మ. నీకు బావకి పెళ్ళని చిన్నప్పటి నుంచి అనుకుంటున్నప్పుడు ఇలాంటి ఆలోచనలు నువ్వెలా చేశావు నిధి అని కోపంగా అడిగారు నాన్న. పెళ్ళని మీరు అనుకున్నారు, కానీ ఒక్కసారైనా ఎవరైనా సరే నా అభిప్రాయాన్ని మీరెవరూ అడగలేదు. కానీ తనంటే నాకు ఇష్టం లేదు అని చెప్పాను. దేనికి ఇష్టం లేదు? పద్ధతిగా ఇంట్లో ఉండమని చెబుతున్నాడనా? అసలు ఆ బట్టలు చూసావా? నడుము కిందకి ఎలా వేసిందో? వాడే వేసుకోమని చెప్పుంటాడు అని తిట్టిపోస్తూ ఉంటే ఆపుతారా ఇంకా అని విసుగ్గా అన్నాను. ఆ మాటతో అందరూ నన్ను షాకింగ్గా చూస్తుంటే ఈ రాజేష్ కూడా మీరు అనుకున్నంత ఉత్తముడేం కాదు అని నా ఫోన్ తీసి పబ్లో ఉన్న పిక్స్ చూపిస్తుంటే వాడు మగాడునిది, ఎలా అయినా తిరుగుతాడు, వాడితో నీకేంటి పోటీ అని అడిగింది మా బామ్మ. వాడు తిరగడం మాత్రమే కాదు, వాళ్ళ టీం లీడ్ రిషికతో ఫిజికల్ రిలేషన్లో ఉన్నాడు. ఆ రోజు రాడిసన్ హోటల్లో నేను నా కళ్ళారా చూశాను అని చెప్పాను. నీకు ఆ హోటల్లో ఏం పని శ్రీనిధి అని కోపంగా అడిగారు నాన్న. నేను మీటింగ్కి వెళ్ళాను, కానీ బావ అక్కడ ఆ అమ్మాయితో అంటూ ఇంకేం మాట్లాడాలో అర్థం కాక నేను ఆ వాక్యాన్ని పూర్తి చేయలేదు. నేను రిషికతో అని నోటి మీద వేలు వేసుకొని ఇలాంటి మాటలు నువ్వు మాట్లాడుతున్నావా నిధి? తను నా చెల్లి లాంటిది అన్నాడు బావ. ఆ ఒక్క మాటకే నా శరీరం అంతా ఒక జుగుప్సాకరమైన భావన కలిగింది. తన వరకు వచ్చేసరికి వావి వరుసలు లేకుండా బిహేవ్ చేయగలడని అర్థమైన మరుక్షణం నా ఒళ్ళంతా తేళ్ళు జర్రులు పాకుతున్న ఫీలింగ్ కలిగేసరికి చంప మీద ఒక్కటిచ్చి నాకు విసుగు తెప్పించుకో అని కోపంగా అన్నాను. అంతే, మగాళ్ళ మీద చేతులెత్తే సంస్కారం నీకెక్కడి నుంచి వచ్చింది శ్రీనిధి? ఛీ, నిన్ను నేను నిజంగా ఇలానే పెంచానా అని చిరాకొస్తుంది అంది మా అమ్మ. నా మాట వినిపించుకునే స్థితిలో అక్కడ ఎవరూ లేకపోవడంతో నాకు బావంటే ఇష్టం లేదు, నేను వేరే అతన్ని ప్రేమిస్తున్నాను అని చెప్పాను. ఆ అబ్బాయి ఎవరు? మన కులమేనా అని అడిగారు నాన్న. కాదు అని నేను తలొప్పగానే పిచ్చి పట్టిందా శ్రీనిధి నీకు? అగ్రహారాల్లోకి వేరే కులం వాళ్ళని తీసుకురావాలనే ఆలోచన నీకెలా వచ్చింది? పూనకం వచ్చినట్లు ఊగిపోతూ అడుగుతున్న నాన్నగారిని చూస్తే కోపంలో ఉన్న ఉగ్ర నరసింహుణ్ణి చూసినట్లు అనిపించింది నాకు. అవన్నీ మనకు తెలుసు, కానీ ప్రేమ
అని నేను ఏదో అంటుంటే సినిమా డైలాగులు వినడానికి బాగుంటాయి, అవి నాతో చెప్పకు అని విసుగ్గా అరిచారు నాన్న. తనెప్పుడు నన్ను చులకన చేసి మాట్లాడలేదు నాన్నగారు. తనకి నేను ఒక మనిషిని, అందులో తనకిష్టమైన మనిషిని, అంతేగాని నన్నెప్పుడు ఆఫ్టర్ ఆల్ ఆడపిల్లలాగా చూడలేదు అని అంటుంటే నా మాట పూర్తవకముందే ఆఖరికి నా మాట కూడా విననంత పెద్దదైపోయిందమ్మా నీ మనవరాలు అన్నారు నాన్న. అసలు నిధి జాబ్ వల్లే ఇదంతా. నా దగ్గర కొంత సేవింగ్స్ ఉన్నాయి, వెళ్ళి ఆ అమౌంట్ పే చేసి జాబ్ మాన్పించేయండి మావయ్య. నా భార్య గురించి నలుగురు నాలుగు రకాలుగా మాట్లాడుకోవడం నాకు ఇష్టం లేదు అని అన్నాడు బావ. వాట్ ద హెల్, నీ భార్య ఎవరు? నా ఇష్టంతో పని లేదా నీకు అని అరిచేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే ఒక్క విసురున అమ్మ చెంప మీద ఒక్కటేశారు నాన్నగారు. అక్కడ పడిన దెబ్బకి నా అడుగులు ఆగిపోగా మెదడు మొద్దుబారిపోయింది. తుళ్ళిపడిపోతున్న అమ్మను జాగ్రత్తగా పట్టుకుంటూ అమ్మా అని అరిచాను. నీ వల్ల ఇదంతా. వయసుకొచ్చిన కూతురు ఇంట్లో ఉన్నప్పుడు ఏం చేస్తుంది? తన ప్రవర్తనలో ఏం మార్పులు వస్తున్నాయి పట్టించుకోకుండా బజారు తిరుగుళ్ళు తిరిగి నన్ను నలుగురిలో తలదించుకునేలా చేశారు. బయట పెత్తనాలతో తిరిగి ఇంట్లో ఆడపిల్లల్ని రోడ్లకు ఈడ్చావు అని ఇంకొకసారి అమ్మ ఒంటి మీద దెబ్బ కొట్టబోతుంటే అమ్మను పక్కకు లాగేసి సోఫాలో కూర్చోబెట్టేశాను. పాలమీగడలా తెల్లగా ఉన్న అమ్మ శరీరం మీద ఎర్రటి చేతివాతలు చూస్తుంటే కళ్ళలో నీళ్లు గిర్రున తిరిగాయి. అంతమంది మధ్యలో చెయ్యి చేసుకున్న ఎదురు చెప్పని మా అమ్మ సహనానికి మెచ్చుకోవాలో, లేదా భర్త అంటే భార్యని కొట్టచ్చు అని రైట్ ఇస్తున్నందుకు కోప్పడాలో నాకు అర్థం కాలేదు. నాన్నగారు ప్లీజ్, ఆద్య ఆరాధ్య ఇక్కడే ఉన్నారు, ఇలాంటివి చూస్తే వాళ్ళు కూడా ఇలా ఉండడానికి అలవాటు పడిపోతారు, అట్లీస్ట్ వాళ్ళ ముందైనా అని అంటుంటే శ్రీనిధి అని అరిచింది అమ్మ. మొదటిసారి నేను అమ్మ కోపాన్ని చూస్తున్నాను. ఇంకొకసారి మీ నాన్న గురించి మాట్లాడితే నరికి పోగులు పెడతాను. చెబుతున్నాను, ఆయన నన్ను కొడతారు, తిడతారు, ఇంకేదైనా చేస్తారు. అది పూర్తిగా భార్యాభర్తలకు సంబంధించిన విషయం. నువ్వు చిన్నపిల్లవి, అలానే ఉండు అని సీరియస్గా వార్నింగ్ ఇచ్చింది అమ్మ. ఇక వాళ్లతో మాట్లాడి వేస్ట్ అనుకొని నా హ్యాండ్ బ్యాగ్ తీసుకుంటుంటే వెంటనే నా బ్యాగ్ను లోపలికి విసిరి ఏం మాట్లాడకుండా వెళ్ళి లోపల కూర్చో అని అరిచింది అమ్మ. తన పంతాన్ని నెగ్గించుకొని మా బావ విసిరిన శాడిస్టిక్ స్మైల్ నా కళ్ళలో పడగానే నాకు బీపీ ఎక్కువైపోతుంటే నా రూమ్లోకి వెళ్ళి బళ్ళున డోర్ వేశాను. అసలు శ్రీనిధి ఇలా చేస్తుందని నేను అనుకోలేదు మామయ్య. మొసలి కన్నీరు కరుస్తున్న మా బావను చంపేయాలన్నంత కోపం వస్తుంటే మోకాళ్ల మధ్యలో తలపెట్టుకొని ఏడుపును కంట్రోల్ చేసుకుంటూ నన్ను నేను కన్సోల్ చేసుకుంటున్నాను. నేను కూడా అస్సలు అనుకోలేదు రాజేష్. అయినా శ్రీనిధిని ఉద్యోగానికి పంపి దిద్దుకోలేని తప్పు చేశాను. దాని బదులు నేను నిన్ను క్షమాపణ అడుగుతున్నాను అని అంటున్న నాన్నగారి మాటలు నాకు వినడానికి అస్సలు ఇష్టంగా అనిపించలేదు. తప్పు చేసింది అతను. రివర్స్లో నా క్యారెక్టర్ బ్యాడ్ చేయడంతో చాలా కోపం వస్తుంటే చేతికి అందిన టీవీ రిమోట్ను నేలకేసి విసిరి కొట్టాను. క్షమాపణ అనే మాట పూర్తవకుండానే రిమోట్ పగలడంతో ఆ మాటలు అక్కడే ఆగిపోయాయి. ఇంతలో పిచ్చా శ్రీనిధి నీకు అని కోపంగా అరిచింది మా బామ్మ. అవును, పిచ్చే నాకు. తప్పు చేసింది నేనే కదా, క్షమాపణలు మీరెందుకు చెబుతున్నారు? మీరు క్షమాపణ అడిగితే ఇలానే ఇంట్లో వస్తువులు పగులుతూనే ఉంటాయి అని అంతే విసుగ్గా సమాధానం ఇచ్చాను. చూసావా ఎంత పొగరుగా మాట్లాడుతుందో చూసావా జానకి? నేను వెంటనే పంతులు గారితో మాట్లాడి ఆ 3 రోజుల్లో ఉన్న ముహూర్తం ఒకటి ఖాయం చేసుకొని వస్తాను. ఇంకా ఎక్కువ రోజులు ఇక్కడే ఉంటే ఎన్ని నిందలు అనర్థాలకు దారితీస్తాయో అని నాన్నగారు చెప్పి విసురుగా వెళ్ళిపోతుంటే 3 రోజులు అనే మాటలు నా చెవుల్లో పదే పదే మారుమ్రోగాయి. నా రూమ్ నుండి బయటకు పరిగెత్తి 3 రోజుల్లో ముహూర్తం ఏంటి అని ఆశ్చర్యంగా అడిగాను. ఇందాక నా మాటలు ఎక్కడ పూర్తి చేయనిచ్చావు నువ్వు? 3 రోజుల్లో ఒక ముహూర్తం, నెల రోజుల్లో ఒక ముహూర్తం ఉంది. ముందు నెల రోజులదే ఫిక్స్ చేద్దామని అనుకున్నాం, కానీ ఇప్పుడు అని ఆగిపోయింది అమ్మ. అదేంటి, నేను తనను చేసుకోనని చెప్పాను కదమ్మా, మళ్ళీ మీరేంటి ముహూర్తాలంటున్నారు అని తల కొట్టుకుంటూ అడిగాను. నువ్వు ప్రేమించిన అబ్బాయి మన బ్రాహ్మణులే అని నువ్వు చెప్పుంటే కాళ్ళా వెళ్ళా పడైనా సరే మీ నాన్నని ఒప్పించేదాననిది. కానీ ఆ అబ్బాయి మన కులం కానప్పుడు మీ నాన్నగారికి తన మహారాజైనా సరే అక్కర్లేదు అని చెప్పింది అమ్మ. అమ్మా, ఒక్కసారి నేను చెప్పేది శాంతంగా విను. నేను ప్రేమించిన అబ్బాయి గురించి పక్కన పెట్టు. బావతో నా లైఫ్ ఎలా ఉంటుందో నీకు తెలుసా? అతనికి ఆడవాళ్ళంటే చులకన, వంటింటి కుందేళ్లులాగా ఉండాలి.
నోటికొచ్చిన మాటలు అంటుంటే పడాలి, చేతికొచ్చినట్లు కొడుతుంటే భరించాలి, ఇంటికి రాగానే వండి పెట్టాలి, తన పిల్లలను సాకాలి, అంతే. అది దాటి అతను ఆలోచించలేడు. కానీ నేనలా కాదు. అఫ్కోర్స్ నేనేం కుటుంబాన్ని గాలికి వదిలేసి ఊర్లో వెళ్తానా అనడం లేదు. కుటుంబానికి ఇచ్చి ఫ్యామిలీ స్పేస్తో పాటు పర్సనల్ స్పేస్ కూడా కావాలనుకుంటున్నాను. నేను కూడా తనతో సమానమైన వ్యక్తిని అని అతను గుర్తించాలి. నా అభిప్రాయాలకి ఆలోచనలకు రెస్పెక్ట్ ఇవ్వాలి. వాళ్ళకి అనుగుణంగా నేను మారిపోతూ వెళ్తూ ఉంటే ఐ విల్ జస్ట్ బీ ఎ రోబోట్. నాకంటూ ఆలోచనలు లేకుండా వాళ్ళేం చెబితే అది నేను చేస్తూ వెళ్ళలేనమ్మా. లైఫ్లో దేని మీదైనా తగ్గుతాను, కానీ నా సెల్ఫ్ రెస్పెక్ట్ అండ్ ఇండిపెండెన్స్ మీద మాత్రం నేను అడ్జస్ట్ అవ్వను. తనతో పెళ్ళైతే అవి నా ఆలోచనల్లోనే లేకుండా పోతాయి. ఇవన్నీ తెలిసి కూడా తనతో అడ్జస్ట్ అవ్వమని చెప్పకమ్మా ప్లీజ్. ఈరోజు నీకు జరిగిందే రేపు నాకు జరుగుతూనే ఉంటుంది. తను నా ఆత్మాభిమానం మీద దెబ్బతీస్తూనే ఉంటాడు. అలాంటి వ్యక్తితో కలిసి ఉండడం కంటే శవంతో కాపురం చేయడం లాంటిదే. అర్థం చేసుకో అని ఎంత స్ట్రాంగ్గా ఉందామని అనుకుంటున్నా కుదరక కళ్ళలో నీళ్లు నిండుకుంటుంటే ఏడుస్తూనే మాట్లాడుతున్నాను. అమ్మ నా వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయింది. నాలో ఈ కొత్త కోణం మేబీ మొదటిసారి చూసిందేమో. ఎందుకు ఏడుస్తున్నావు నిధి అని అంటూ కళ్ళు తుడుస్తూ అడిగింది అమ్మ. నేను బావను పెళ్లి చేసుకోలేను. మీకు ఇష్టం లేకపోతే జీవితాంతం పెళ్లి లేకుండా అయినా ఉంటాను, కానీ వేరే వాళ్లను నా లైఫ్లోకి ఇన్వైట్ చేయలేను అని పూడుకుపోయిన గొంతుతో అన్నాను. నీకు అంత ఇష్టమా ఆ అబ్బాయి అంటే అని అడిగింది అమ్మ. ఇష్టం కాదు, ప్రేమ, అంతకంటే ఎక్కువ గౌరవం. నన్ను చాలా బాగా చూసుకుంటాడు అని అన్నాను. నీకు చెప్పాడా చూసుకుంటానని అని నవ్వింది అమ్మ. ఆ నవ్వులో ఏదో పేలవత్వం కనిపించింది. చెప్పలేదు అన్నట్లు తలూపాను. ఎవ్వరూ నిన్ను బాగా చూసుకోరు నిధి. అతనైనా మీ బావైనా ఇంకెవ్వరైనా చూసుకోరు. నువ్వు మాత్రమే నిన్ను బాగా చూసుకోవాలి. నీకు నువ్వు ఇంపార్టెంట్ అవ్వాలి. కానీ మనం అలా వెస్ట్రన్ కంట్రీస్లో మనుషుల్లా ఉండలేం కదా. మనకి భర్త, పిల్లలు అందరూ ముఖ్యమే. పెళ్ళికి ముందు వరకు చదువు, గోల్స్ అని సాగే మన ఆలోచనలు పెళ్ళవగానే భర్త, అత్తారేళ్ళు దగ్గరే ఆగిపోతాయి. పిల్లలు పుట్టగానే ఇక పిల్లలు, వాళ్ళ చదువులు, ఇంకంతే. వీటన్నిటి మధ్యలో నీ గురించి నీకెప్పుడో జ్వరం చేసినప్పుడు లేదా ఒంట్లో బాలైనప్పుడు మాత్రమే గుర్తొస్తుంది. అది అనాదిగా వస్తున్న పద్ధతి. దాన్ని నువ్వో నేనో ఎవరూ మార్చలేం. నాకు పెళ్ళి వద్దని నేను ఇలాగే ఏడ్చినప్పుడు మా అమ్మ చెప్పిన మాట నేను నీకు ఇప్పుడు చెప్పాలి. పెళ్ళికి ముందు వరకు అందరూ కబుర్లు బాగానే చెబుతారు. అది ప్రేమ పెళ్ళైనా లేక మామూలు పెళ్ళైనా అంతే. కానీ మన జీవితం మొదలయ్యేది ఇప్పుడు కాదు, పెళ్ళి తర్వాత. ఇప్పుడు వచ్చినంత ఇంపార్టెన్స్ పెళ్ళి తర్వాత ఎవ్వరూ ఇవ్వరు. భర్త ఎలా ఉన్నా భర్తే అని మనం అడ్జస్ట్ అవ్వాలి తప్ప, భర్త అన్నాక బయట తిరుగుతాడు, మెదడులో 100 టెన్షన్లుంటాయి. వాటి మీద చిరాకు ఎవరు చూపించాలో తెలియక నీ మీదే చూపిస్తాడు. తన ప్రేమను నువ్వు ఎలా అయితే తీసుకుంటున్నావో అతనికి వచ్చే కోపం, చిరాకు, బాధ అన్నింటినీ నువ్వే తీసుకోవాలి. కాబట్టి నువ్వు ఎవరిని ప్రేమించినా సరే, ఎవరితో పెళ్ళవుతుందో వాళ్లతోనే జీవితం అనుకోవాలి. అందరూ అలానే అనుకుంటూ ఉంటారు కూడా. నువ్వు కూడా అలానే ఉండు అని చెబుతూ నా చెంప నిమిరింది అమ్మ. మొదటిసారి అమ్మ మాటల్లో నిర్లిప్తత. అంటే నన్ను మర్చిపోమంటున్నావా అమ్మ అని బేలగా అడిగాను. మర్చిపోతే నీకే మంచిదంటున్నాను. మర్చిపోకపోతే నీ జీవితం నరకమైపోతుంది అని అంటూ వార్నింగ్ ఇచ్చింది అమ్మ. మొదటిసారి ఆ మాటలు ఎందుకో నాలో భయాన్ని కలిగించాయి. ఆ తర్వాత ఏం జరగబోతుందో తెలుసుకోవాలంటే వెంటనే మన లవ్ టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ప్రేమించుకుందాంరా సిరీస్లోని నెక్స్ట్ ఎపిసోడ్ను వినండి. మా ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేసి, హై పాయింట్స్ కూడా ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.